పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు, కొట్టడం, తిట్టడం. 1 లక్షకి 16 లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా. పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేకి చైన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా, లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడనియను, చూడనియను అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఈ మధ్యకాలంలో చాలా వరకు వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అనుకోని సంఘటనలు ఈ మధ్యకాలంలోనే చాలా జరిగాయి. ఆత్మహత్యలు ఎస్పెషల్లీ, అండ్ ఆ తర్వాత ఆత్మహత్యలకు కారణాలు డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. అంటే మేబీ ఎక్కువగా అప్పులు చేసి చనిపోవడం కావచ్చు, లేదంటే హెరాస్మెంట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ కావచ్చు. ఇట్లా రకరకాలుగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదంటే పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ వల్ల కావచ్చు. ఇట్లా ఆత్మహత్య సంఘటనలు అయితే కోకొల్లలుగా ఈ మధ్య కాలంలోనే, దట్టు ఒక 2-3 నెలల నుంచే చాలామంది పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఇట్లా చాలామంది చనిపోయిన వార్తలు అయితే పూర్తిగా డిపార్ట్మెంట్లో ఒక ఇంటర్నల్ ఎంక్వైరీకి కూడా దారి తీసిన పరిస్థితి. ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా ప్రతి కేసు మీద వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే అగైన్ ఇంకో ఇష్యూ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించే, ఏకంగా హ్యాబిట్స్కి సంబంధించిన హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ డిఐ నరసింహపై అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏకంగా ఈయన భార్యే ఈయన మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే మాకు పెళ్ళై 12 సంవత్సరాలు అవుతోంది, 2 పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా కూడా అదనపు కట్నం కోసం ఇంకా కూడా కట్నం కావాలి అంటూ నన్ను వేధిస్తున్నాడు అనేటువంటిది పోలీస్ కమిషనరేట్లో ఏకంగా ఈయన భార్యనే కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆమె ఒకటే చెప్పింది, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, పెళ్ళై 12 ఏళ్ళు అవుతోంది, పాప పుట్టినప్పుడు అప్పుడు కూడా మేము చాలా గ్రాండ్గా ఒక 1.5 lakh రూపీస్ ఇచ్చాం, ఆ తర్వాత బంగారం కూడా పెట్టాం, అయినా సరే ఆయనకు సరిపోవట్లేదు, ఇంకా కూడా కట్నం తీసుకురావాలి, ఇంకా డబ్బులు కావాలి అని ఏదో ఒకటి వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, పోలీస్ జులుం చూపిస్తున్నాడు అనేటువంటిది భార్య చెప్పినట్టుగా కంప్లైంట్లో ఈమె రైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళనే, వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్యనే ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు అసలు ఏం జరుగుతోంది పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా ఆల్రెడీ చాలామంది చనిపోతున్నారు పని ఒత్తిడి వల్ల, పర్సనల్ ఒత్తిడి వల్ల, లేకపోతే అప్పుల వల్ల, ఇట్లా కొన్ని ఇష్యూస్ వల్ల చనిపోతుంటే ఇప్పుడు ఏకంగా అదనపు కట్నం కోసం, అంటే వీళ్ళే ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఎవరైనా అదనపు కట్నం కోసమో లేకపోతే హెరాస్మెంట్ చేస్తుంటేనో కేసులు నమోదు చేసి వీళ్ళే డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్లే డీల్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటిదే ఇప్పుడు ఇతనే ఏకంగా వాళ్ళ భార్యను వేధిస్తున్నాడు, అదనపు కట్నం తెమ్మని అని అంటే అసలు ఏంటిది అర్థం కాని సిచ్యువేషన్ అయితే. దీని మీద పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్స్ కూడా చాలా సీరియస్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్యనే ఏకంగా ఎంతో ధైర్యంగా, ఒక భర్త ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా పోలీస్ కమిషనరేట్కి వచ్చి ఈయన మీద, అంటే హ్యాబిట్స్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ డిఐ ఎవరైతే ఉన్నారో నరసింహ మీదనే ఆమె వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మరి ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూడాలి. అండ్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా భార్య వచ్చి కంప్లైంట్ చేసింది కాబట్టి నిజమే అని గుడ్డిగా నమ్మేసి అయితే ఆమె తరఫునే నిలిచే అవకాశం ఉండదు. అసలు ఇరువురు, అంటే అటు డిఐ ఇప్పుడు నరసింహ కావచ్చు, లేదంటే భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లైంట్ చేసిన విధానం కావచ్చు, ఈ 2 ఫ్యామిలీస్ని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ నిజంగానే డిఐ నరసింహ తప్పు చేసి ఉంటే మాత్రం చర్యలు కూడా తప్పకుండా ఉంటాయి. బట్ ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే అదనపు కట్నం కోసం కావచ్చు, ఇంకోలాగా కావచ్చు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఇట్లాంటి తప్పులు చేసినా ఎవరు ఏమనరు ఆర్ ఎవరు పట్టించుకోరు, డిపార్ట్మెంట్ నాదే అనే భావనలో ఉంటే మాత్రం నిజంగానే ఈ కేసు ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ కావాల్సిందే అని చాలామంది చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా న్యాయం జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో
వాళ్ళు కూడా ఇట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు. సో ఎవరికైనా, ప్రజలకైనా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైనా ఒకేలాగా ఉంటుంది న్యాయం అనేది. తెలియాలంటే మాత్రం ఈ కేసులో నిజంగా ఏం జరిగింది, భార్య చెప్తున్నట్టుగానే నిజంగానే ఈయన హెరాస్ చేస్తున్నాడా, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడా అనేది తేలితే మాత్రం చర్యలైతే తీసుకోవాల్సిందే అనేటువంటిదైతే చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో అయితే ఇప్పుడు వాళ్ళ భార్య ఏకంగా కమిషనరేట్కి వెళ్ళి ఈయన మీదే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అనేది. పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు, కొట్టడం, తిట్టడం, అదనపు కట్నం దేవాలని చెప్పి శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడం, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటికి పోతే నేను చంపేస్తా, కట్నం తీసుకొస్తేనే పోవాలి లేకపోతే పోవద్దు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టేటోడు. తర్వాత నాకు ఒక పాప 3 yearsకి పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం నుంచి పాప 5 నెలల పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కట్నం దేవాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. పాప పుట్టినాక 10 నెలలకు వచ్చి పాపని దొంగసాటుగా ఎత్తుకెళ్ళిండు. పాపని ఎత్తుకెళ్ళినాక అక్కడ పెద్ద మనుషుల దగ్గర, పెద్ద మనుషుల సమక్షంలో మేము పంచాయతీ పెట్టినప్పుడు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి పాపని నన్ను తీసుకెళ్తా, నువ్వు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తాను అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషులందరూ కలిసి 1,50,000 ఇప్పించిరు. ఇప్పించినాక పాప నన్ను తీసుకెళ్ళిండు. మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళీ పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేకి చైన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడనియను, చూడనియను అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు. అప్పటి నుండి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పెట్టు, కొట్టడం, తిట్టడం, మా తల్లిదండ్రుల దగ్గరికి పోనీయకుండా, వాళ్ళని చూడనీయకుండా, ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా కొట్టడం అలాంటివన్నీ. ఏమంటే ఎప్పుడు చూసినా డబ్బులు తీస్తేనే నేను చూసుకుంటా లేకపోతే చూసుకోను, డబ్బులు తీసుకొనిరా, 1,00,000కి 16 లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, విడాకుల మీద సంతకం పెట్టు అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు పాపకి 10 years, ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు కావాలని చెప్పి 3 అబార్షన్లు చేయించిండు. చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టినాక మళ్ళీ 1.5 yearకి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు. మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినో నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళినామని చెప్పి వదిలేసినప్పుడు మళ్ళీ నేను 1 year మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా తీసుకెళ్ళట్లేవు అని చెప్పి నేను ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళిన. ఎస్పీ ఆఫీసు సార్ అన్ని సర్ది చెప్పి నన్ను నా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి 1 year 5-6 months చూసుకొని తర్వాత మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకొస్తేనే నేను ఉంచుకుంటా లేకపోతే నేను వెళ్ళగొడతా, మళ్ళీ మీ అమ్మలతో డబ్బులు తీసుకురా, 1/2 ఎకరం లేకపోతే 16 లక్షలు తీసుకొని వస్తేనే ఉంచుకుంటా అని చెప్తున్నాడు. అదే క్రమంగా రోజు ఇంట్లో టార్చర్ పెట్టడం, ఇబ్బంది పెట్టడం అవన్నీ చేస్తున్నాడు. మా పేరెంట్స్ తోని ఫోన్ కూడా మాట్లాడనీయకుండా, వాళ్ళని ఎక్కడ కలవనీయకుండా చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే అడుగుతున్నానో అతనికి వేరే అక్రమ సంబంధాలు ఉండడం వల్ల నన్ను ఎప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు. అతనికి అమ్మాయిలతో చాటింగ్ చేయడం, ఫేస్బుక్లు, టెలిగ్రామ్, ట్విట్టర్లలో అందరితో చాటింగ్ చేస్తున్నాడు. ఏంటంటే నేను మొగోడిని, నేను ఏం చేసినా చేస్తా, నువ్వు ఆడోళ్ళు, నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు అడిగే రైట్స్ లేవు అని చెప్పి నన్ను అంటున్నాడు. ఏ విధంగా చూసినా నన్ను ఊరికే ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తుండు. నేను అందుకోసం పిల్లల్ని నేను తీసుకొని లాస్ట్ టైము మీరు వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తా అంటే నేను నా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసిన, మా తల్లిదండ్రుల ఇంటికి వచ్చినాక పాపని తీసుకెళ్తాను, నిన్ను 3 days తర్వాత తీసుకెళ్తాను అని చెప్తే నేను నిజమే అని నమ్మి పాపని పంపించిన. తీసుకెళ్ళిన దగ్గర నుండి పాపని చూడనియకుండా అతని దగ్గరే పెట్టుకొని అప్పటి నుంచి చూడనిస్తలేడు, మాట్లాడనిస్తలేడు, కలవనిస్తలేడు. ఎందుకు అని అంటే నువ్వు డబ్బులు ఇస్తానే నేను చూడనిస్తా, మాట్లాడనిస్తా, నిన్ను కూడా తీసుకెళ్తా, లేకపోతే అక్కడే ఉంచుకుంటా, పాప కోసం నువ్వు డబ్బులు తెచ్చుకో అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. నేను అదే విధంగా పెద్ద మనుషులు మాట్లాడడం అన్ని జరిగింది. అయినా కానీ నాకు 1,00,000కి 16 లక్షలు ఇస్తేనే నేను నిన్ను తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. ఫస్ట్ కాంచి పెళ్ళైన కాంచి ఇదే టాన్షన్ పెడుతుండు. ఫంక్షన్ హాల్ ఖర్చు అడిగిండు, ఫంక్షన్ హాల్ ఖర్చు ఇవ్వలేము, ఈ తలుతుంటే ఇవ్వలేము. ఆఖరికి మళ్ళా మీరు కాలు కడతానికి రావాలి, మీ ఇద్దరు మూలే రావాలి కానీ ఎవరు వద్దు అన్నారు. ఓళ్ళు చుట్టం వద్దు, పక్కన వద్దు, మీరే రావాలి, ఇద్దరు మూల ఫంక్షన్ హాల్ ఖర్చు చేయకుంటే అన్నాడు. అంటే అట సర్దానికి 40,000 తెచ్చి కింట కూర కొట్టించినాము. అట్లా కూడా ఇచ్చినాము. ఇచ్చినాక మళ్ళీ తర్వాత ఈ ఓటి తర్వాత ఓటి ఇచ్చి అంటుండు.
ఆకుపోకలు చేతులు పెట్టేటప్పుడు కూడా పక్కన పలగ ఇట్లా కొట్టిండట, కానీ మాకు చెప్పలేదు. అదే నా కోడలు చూసిందట, మాకు ఒక మాట చెప్పలేదు ఫస్ట్. చెప్పి ఆనించి ఇదే టాన్షన్లు చెప్తా ఉండు. చెప్పి 4 అపాషన్లు చేయించిండు. 4 అపాషన్లు చేయిస్తే కూడా మాకు ఒక మాట కూడా మాకు చెప్పలేదు. కరీంనగర్ లోటాట, హైదరాబాద్ 2 ఆట, ఇంకా కడమ తేడా చేయించడం మాకు తెలియదు. 4 అపాషన్లు చేయించుండు. ఒక మాట కూడా దూదులు పెట్టుకొని వస్తుంది, కానీ ఒక మాట కూడా మాకు చెప్పకుండా అట్లా 4 చేయించుండు. తర్వాత పిల్లగాడు అయినాక కూడా పుట్టినరోజు నాడు కూడా మాకు ఎవరు చెప్పలేదు. మా పాలలో చెప్పిండు, పంగోలో చెప్పిండు, అందరు చెప్పిండు. మాకు ఒక్కరికి ఎవరు చెప్పలే, మా యారాలకు మాకు చెప్పలే. చెప్పకున్నా సరే, చెప్పకుండా చెప్పాయని అట్నే సడకున్నాం మేము కూడా. ఇక ఆ నుంచి మళ్ళా ఇదే పెడుతుండే లచ్చనర కావాలంటే లచ్చనర పిల్ల అప్పుడు లచ్చనర ఇచ్చినాం.